కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ చాలా చాలా స్వాగతం చెప్తూ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే పాపులో నెహ్రూ అనే గ్రేట్ ఫిలాసఫర్ థింకర్ ఆయన ఒక మాట అంటాడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడే చెప్పాలి, సందర్భం దాటిపోయిన తర్వాత చెప్పే అవకాశం రాదు జీవితంలో. అందుకని ఈ సందర్భంలో నేను ఒక 4 వాక్యాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ సందర్భం దాటిపోతే మళ్ళీ నాకు అవకాశం రాదు. ఈ అట్మాస్ఫియర్లో, ఈ బిల్డింగ్లో ఇలా ఇంతమంది పెద్దల ముందు మాట్లాడే అవకాశం రాదు. ఇది రిలేటెడ్ ఫంక్షన్. అందుకని ఒక ప్రయాణం, నాకు చాలా సుదీర్ఘమైన ప్రయాణం చెప్పారు, 38 సంవత్సరాల 9 నెలలు. ఒక ప్రయాణం ఎన్నో సంగతులు మరి ఎన్నో పాత్రలను మనతో చేర్చుతుంది. కొన్ని ఎడతెగని సంతోషాలు, మరికొన్ని తడియాలని జ్ఞాపకాలు, చిక్కటి భావోద్వేగాలు, చక్కటి అనుభూతులు ఎన్నింటినో నేర్పిస్తుంది. ఎన్నో ఆరాటాలు వలసటలు, ఆరోహణలు అవరోహణలు అన్నింటినీ దాటి ఆ అంచు నుండి ఈ అంచుకు చేరుకున్న ఈ అద్భుతమైన క్షణంలో నా ఈ వీడ్కోలు సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, నమస్కారాలు. నేను విజయనగరం మహారాజా కాలేజీలో, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో జీవితానికి నేను ఉద్యోగానికి సరిపడే చదువు నేర్చుకుని రావచ్చు కదా. 2021 మార్చి 31వ తారీఖున ఇక్కడ డైరెక్ట్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ డీజీపీ ఆఫీస్ కారిడార్స్లో నేను నేర్చుకున్న పాఠాలు ఎన్నో, తెలుసుకున్న విలువలు ఎన్నో, అర్థం చేసుకున్న మనుషులు ఎన్నో, చాలా 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 గొప్ప విచిత్రమైనటువంటి ఒక అనుభూతికి లోనయ్యాను. కారణం ఏంటంటే నేను ఎస్ఐ దగ్గర నుంచి డిఎస్పీ వరకు ఫీల్డ్ వర్క్లోనే ఉన్నాను. ఇందాక సార్ ఎస్పెక్ట్మెంట్ సార్ చెప్పినట్టు ఎన్నో సెన్సేషనల్ కేసెస్, ఎన్నో కేసెస్ వెళ్ళడం, ఫీల్డ్ వర్క్ చేయడం, సీన్ ఆఫ్ క్రైమ్కి అటెండ్ అవ్వడం దగ్గర నుంచి కోర్టుకి అటెండ్ అవ్వడం వరకు అది ఫీల్డ్ వర్క్ వేరు, అదొక టైప్ ఆఫ్ వర్క్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మొత్తం నా వర్క్ ప్యాటర్న్ మారిపోయింది. ఉక్కిరిబిక్కిరైపోయాను, ఒక కొత్త ప్రపంచంలో పడిపోయినట్టుగా అయిపోయింది. రోజు తెల్లారులాగానే 26 జిల్లాల వీడియో కాన్ఫరెన్స్ కోఆర్డినేషన్, గ్రేవ్ అఫెన్సెస్ రివ్యూస్, ఆ ముందు జరిగిన గ్రేవ్ అఫెన్సెస్ మళ్ళీ రివ్యూస్, అది కాకుండా సర్వీస్ మ్యాటర్స్, ఏదైనా సర్వీస్ మ్యాటర్స్, అదర్ స్టేట్స్ వాళ్ళతో, అదర్ స్టేట్ డైరెక్టర్స్ తోటి ఇంటరాక్షన్స్, ఎన్సీఆర్బీ తోటి, సిఎఫ్ఈబీతో న్యూఢిల్లీ, రెగ్యులర్ కాంటాక్ట్స్ వాళ్ళతోటి, ఇలా రకరకాల అన్నింటినీ మించి ఉన్నతాధికారులు. నేను ఆఫ్టర్ ఆల్ డిఎస్పీ వరకు అక్కడ చేసిన ఉద్యోగం మాట్లాడితే ఏడీజీపీ సార్, డీజీపీ సార్ తోటే ఇంటరాక్షన్. ఇది ఎక్కువగా భయపెట్టేది నన్ను. అంటే ఒక్కసారి నన్ను తీసుకొచ్చి సముద్రంలో పడేసినట్టుగా అయిపోయేది. నా అదృష్టం కొద్దీ నా ఉన్నతాధికారులు అందరూ నా పట్ల ఎంతో సానుభూతిని చూపించారు, సహృదయంతో నన్ను అర్థం చేసుకున్నారు. ఏ పేపర్ పెట్టినా, నోట్ పెట్టినా నన్ను ఎంకరేజ్ చేశారు. లేకపోతే నేను అంతలా చేయలేను. ఎందుకంటే నాకు ఎన్నో సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం మా ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 3 బ్యాచ్ల ఆఫీసర్స్ వర్క్ చేస్తున్నారు. 3 బ్యాచ్ల ఆఫీసర్స్కి ప్రమోషన్స్ అండ్ పోస్టింగ్స్ నా హయాంలో జరిగాయంటే కేవలం ఉన్నతాధికారుల చలవ వల్లే. అలాగే ఇందాక సార్ మన గౌరవ డీజీ సార్ చెప్పినట్టుగా ఎఫీస్ రెక్టిఫికేషన్ అని చాలా ఇబ్బంది అయిపోయింది. ఎంతో దాని గురించి కృషి చేసి వారి సహకారంతో ఎఫీస్ రెక్టిఫై చేయగలిగాం. 152 కోట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ గేమ్ చేంజర్ అని చెప్పుకోదవలసిన యామిస్ ప్రాజెక్ట్, అది కూడా ఆ ప్రపోజల్స్ కూడా నా హయాంలో నేను ప్రపోజ్ చేయడం, దాని గౌరవ డీజీ సార్ ఇతర ఉన్నతాధికారులు అంగీకరించినప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి. ఇవన్నీ నాకు సంతృప్తినిచ్చినటువంటి విషయాలు. ఇది కాకుండా సార్ ఇందాక చెప్పినట్టుగా ఆల్ ఇండియా బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ న్యూఢిల్లీ, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అధికారులు వస్తారు ఎగ్జామినేషన్కి. దానికి కేవలం భారతదేశంలో 3 ఆఫీసర్స్ని సెలెక్ట్ చేస్తారు. సౌత్ ఇండియా నుంచి 3 సార్లు నేను సెలెక్ట్ అయ్యాను. అది కేవలం ఉన్నతాధికారుల ఆశీస్సులో అక్కడ ఎన్నో సెమినార్స్లో, లెక్చర్స్లో, ఇంటరాక్షన్స్లో మన ఆంధ్రప్రదేశ్ పోలీసు గురించి చెప్పడం జరిగింది. అందులో ఎగ్జామ్లర్గా పార్టిసిపేట్ చేయగలం. ఇది కూడా ఎంతో సంతృప్తినిస్తుంది. అలాగే 2018లో ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్పో, చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, ప్రగతి మైదాన్ న్యూఢిల్లీ, అండ్ ద ఓన్లీ రిప్రజెంటేటివ్ అటెండెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అది కూడా దీని గౌరవ డీజీ సార్ మాలకొండయ్య సార్ టైంలో మన ద్వారకా సార్లు నన్ను పంపించారు. నా మీద నమ్మకంతో అది దిగ్విజయంగా చేసుకొని వచ్చాం. ఇలాగే ఎన్నో మనసుకి ఆనందకరమైన, సంతృప్తికరమైన, మనసు అందిన విషయాలు ఎన్నో ఉన్నాయి నాకు. ఇదంతా కేవలం వారి సహకారం వల్ల మాత్రమే జరిగింది. నెక్స్ట్ ఇక
ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో చాలా ఆలోచన డెఫినెట్గా 39 సంవత్సరాలు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన వారికి, మాటతో కొట్టి విమర్శించిన వారికి అందరికీ కూడా నేను పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏం చేతంటే ఎప్రిషియేషన్ ఒకటే కాదు, నువ్వు ఇలా చేయాలనే కామెంట్, ఒక్కోసారి నెగిటివ్ కామెంట్ మనల్ని సెపరేట్ చేసేదిగా చేస్తుంది, అది ఏదైనా పొరపాటు చేసినట్టయితే. అందుకని వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక కాలం పరిచయం చేసిన కథలెన్నో, ఎదురు వచ్చిన పరిమళాల మజిలీలెన్నో, దాటి వచ్చిన ఘనమైన మైదురాళ్ళు ఎన్నో, జారిపడిన గాయాల పగుళ్ళు ఎన్నో, దాటి వచ్చిన ఘనమైన మైదురాళ్ళు ఎన్నో, జారిపడిన గాయాల పగుళ్ళు ఎన్నో, అన్నింటినీ దాటుకుంటూ కన్నీటికి చిరునవ్వుకి తూకమయ్యకుండానే బ్రతకడం నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో కొందరు వెళ్ళిపోతారు, కొందరు మిగిలిపోతారు. చివరికి మిగిలేవి జ్ఞాపకాలే. ఆ జ్ఞాపకాల గొంతలన్నింటినీ పదిలంగా తలకెత్తుకుంటూ, మీ అందరి ఆశీస్సులను ఆర్తిగా మనసుకు హత్తుకుంటూ వినమ్రంగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.